దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయం. అంటే పేజీ ప్రకారం చూస్తే 312వ పేజీ. పాత నిబంధనలో 312వ పేజీ. నేనే చదువుతున్నాను, గమనించండి. 7వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కనులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా మంచి కాపరి, నీకే వందనాలు 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 ప్రభువా. సర్వకృపానిధివైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు. మహోన్నతుడా, నీకే వందనాలు 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 తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి ప్రభువా. అయా, వాక్యము నీ రొట్టెను విరిచి దాని చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన, లోతైన, శ్రేష్టమైన సంగతులు, మాకు అవసరమైన విషయాలు ఏమైతే ఉన్నాయో, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవా బహు స్పష్టంగా బయటకు తీసుకొచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి, మీ దాసు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి, అయ్యా ఇదిగో తండ్రి, మీ దాసుడు ముఖాంతరులోంచి మీరు మాకు అందరికీ కనబడుతూ మీరే సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ ఆత్మ కార్యములు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడుతుండగా మాకు అందరితో దేవా మీరు మాట్లాడుతుండగా దేవ మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభ గుణమును, లక్షణమును, అయా శిష్యులైన నేర్చుకునే శుభగుణ లక్షణమును దేవ, అలాగనే దిద్దుబాటు మనస్సును అయ్యా ఇదిగో తండ్రి, నీ పాద సన్నిధిలో నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాసలు శిష్యరికం చేసే కృపను కూడా దయచేసి శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్ది ప్రభు బూదిగంతల వరకు మేము వెళ్ళి అయ్యా నీ సేవ చేసి సంపూర్ణ సిద్ధి పొంది క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు అయ్యా సంపూర్ణులమై నిలచి ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని బడా మంచి దాసురాలు అని చెప్పని ఆ రోజు నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలివారమై గొర్రెపిల్ల అయ్యా ఇదిగో తండ్రి పెండ్లి విందులో పాలివారమై వరుడుగా, వధువుగా అత్యున్నత సింహాసనం మీద ఇదిగో తండ్రి భక్త సమాజం మీరు ఉండగా ఆ వధువులో ఉన్నత స్థానంలో మేము నిలచి యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగు చేసి నీ కృపలో వర్ధల చేయమని బతిమలాడుచు, అట్టి కృప కలుగునట్లుగా మాకు అందరికీ బోధించమని బతిమలాడుచున్నాం ప్రభు. అయ్యా నీ ధారాళమైన ఆత్మ నడిపింపును అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు అనుకున్న సంగతులు తెలియబడకుండా అడ్డుపడుచున్నటువంటి దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఈ లోకంలో చెప్పబడ్డ దేవి దేవతలు దేవుళ్ళు, లేదంటే కులానికి సంబంధించిన దేవి దేవతలు దేవుళ్ళు కానీ, వశీకరణ కానీ, లేదా చిల్లంగి బాలమని, చాదబడి క్షుద్ర, వాటిలో అత్యంత ప్రమాదకరమైన దేవ పసిబిడల రక్తాన్ని చిందించైనా, మాంత్రికుల రక్తాన్ని చిందించైనా, లేదంటే ఇతర దేవ
దేవ ఇదిగో తండ్రి పశువుల లేదంటే కోళ్ళ మేకల రక్తము చిందించైనా ప్రయోగిస్తున్నటువంటి ఏ ఉన్నా సరే, కోట శక్తులు కావచ్చు, ఇక ఎంత ప్రమాదకరమైన దుష్టుడు వాటి దోతలు కావచ్చు, యేసు నామములో వీటిని అన్నిటినీ మహాపునరుద్ధాన శక్తితో వీటి ప్రభావం అంతటిని యేసు నామములో వాటి ప్రభావం అంతటిని వాటి ప్రభావం అంతటిని యేసు నామములో బంధిస్తున్నాం. విసిరి నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే వాటి ప్రభావం అన్నీ లయమైపోవును గాక. యేసు నామములో అలా జరుగును గాక. ఇట్లాంటి క్రియల ప్రయోగాల చేత పీడించబడుతున్న యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతుంది. అయ్యా, అగ్నిస్తంభమై మీరు నిలబడు. నీవే వాటితో పోరాడి తీర్పు తీర్చి దేవా, యుద్ధం యెహోవాదే వారి విషయంలో. ఆనాడు ఇజ్రాయేల్ దేశానికి వెళ్తే కనాను యాత్రకు వెళుతున్నటువంటి దేవ ఎర్ర సముద్రం దగ్గర చిక్కుపడ్డ ఇజ్రాయేల్ విషయంలో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంటే ఎలాగైతే అగ్నిస్తంభం నిలబడ్డావో, ఎలా పోరాడావో, ఎలా యుద్ధం చేసి జయాన్నిచ్చి వాటిని నాశనం చేసావో దేవా, అలాగ ఈరోజు దేవా మా విషయంలో ఎవరి విషయంలో ఎలాంటి ప్రయోగాలు ఉన్న అగ్నిస్తంభం నిలబడండి. వారితో పోరాడండి ప్రభు. ఆ తీర్పు తీర్చండి యేసునామములో. రికాందాలాషారాబాబు. యుద్ధము యెహోవాదే. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుచున్నాను. అయ్యా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి నన్ను పరిశుద్ధపరచు. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. నీ పరిశుద్ధాత్మాగ్నిలో నన్ను శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నన్ను ఇంకను గొప్పగా ఉంచు. యెహెజ్కేలు గ్రంథం 1:2 ప్రకారం నీ కృపచేత నన్ను మమ్మల్ని అందరిని చక్కగా నీ ఆత్మచేత నింపండి ప్రభు. మాతో మీరు మాట్లాడు. అయ్యా, ఇదిగో తండ్రి మత్తయి 10వ మొదటి వచనం 7, 8, 9 అలాగే 20 వచనం ప్రకారం నీ కృప. అయ్యా, అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప. యెషయా 51:16 ప్రకారం నీ కృప. అయ్యా, నాకు దయచేయమని. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేరు. రికాందాలాషారా. నీవే మాతో మీరు మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం ప్రభు. మా చుట్టూరు నిశ్చిత ప్రకారం ప్రాంతంలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, మేమున్న గృహాల చుట్టూరు, అయ్యా ఈ కాలనీ, గ్రామం, పట్టణ, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెను అయ్యా నీ మహిమేగాని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం జ్ఞాపకం చేయబడి సమస్తాన్ని చేతిని దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12 రాజులు 6:7 ప్రకారం నీ అగ్నివటి రథము దేవదూతలు జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావలి ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక. నీ మహిమ ప్రభావం దహిం ప్రభావం జ్ఞాపకం చేయబడి ఇక్కడి నుంచి నువ్వు కోరుకున్నాడు నీ బిడ్డలు నా కాడి నుంచి ఏసునామమున నలుదిక్కులకు ఏసునామమున ప్రభులీలు వెళ్ళునుగాక. రికాందాలాషారా. జకరియా గ్రంథం 2:5 ప్రకారం ప్రభువా నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిలచి ఉండండి. మేమున్న ఇదిగో తండ్రి నీ బిడ్డలు ఉన్న ఇదిగో దేవ గృహాలను సేనాయ పర్వతాలుగా మార్చి స్తుతి సింహాసనాసనుడివై ఉండి మాతో మా అందరితో మాట్లాడమని, నీ ఆత్మకార్యంలో జరిగించమని, అయ్యా నీ ఇదిగో తండ్రి నీవే బోధించమని, బలపరచమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి ఇదిగో తండ్రి నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటూ నీ కృపాస్తాలు నన్ను మమ్మల్ని అప్పచెప్పి నేను గణపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి కొద్ది నిమిషాలే నేను మీతో దేవుని మాటలు అందించాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు ఈ వీడియో ద్వారా కానీ ఇక ముందుగా వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఆ లేఖన భాగంలో ఒక సందర్భం ఉంది. ఏంటయ్యా సందర్భం అంటే, షోమ్రోను అనే పట్టణానికి కరువు వచ్చి పడింది.
ఏమొచ్చింది? కరువు. కరువు వచ్చి పడేసరికి ఆ రాజును కాసుకొని దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రాజును కాచుకొని ఉన్నాడు అన్నమాట. ఎప్పుడు ఎలాగా ఏ విషయంలో తేడా పడిపోతారో అని చెప్పని రాజుని కాచుకొని ఉన్నాడు ఎలీషా ప్రవక్త. అయితే ఇక్కడ జరుగుతున్న ఉదంతం ఏంటంటే, రాజులు ఇక్కడ ఈ షోమ్రోను ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇజ్రాయేలీల రాజు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలీల రాజు ఉన్నాడు ఇక్కడ. ఇజ్రాయేలీలను పరిపాలించేటువంటి రాజు, షోమ్రోను పట్టణాన్ని కాపుగాస్తా అంటే పరిపాలిస్తున్నటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజ్యంలోనే ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఇక ఎలీషా గురించి చెప్పాల్సిన విషయాలు గమనిస్తే, సిరియా దేశపు రాజు అయిన సైన్యాధిపతికి కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం వస్తే ఆ కుష్ఠరోగానికి మందు లేదు ఆ రోజుల్లో. కుష్ఠరోగం ఉంటే ఇక అట్లనే ఆ రోగంతోనే చచ్చిపోవాలి. ఈరోజు కూడా చాలా అనారోగ్యాల్లో, చాలా అటువంటి రోగాలలో కొన్ని రోగాలకి మందు లేదు. ప్రారంభంలో ఈ HIV ఎయిడ్స్ అనేది వచ్చినప్పుడు మందు లేదని చెప్పి అన్నారు. మందు లేదు, ఇక అట్లానే ఆ వ్యాధి వచ్చిందంటే ఇక అట్టనే చచ్చిపోవటమే తప్ప దానికి మందు లేదని చెప్పని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ HIVకి ఎయిడ్స్కి కూడా ఇంజెక్షన్ అనేది వచ్చింది, మందు కనిపెట్టారనే వార్త నేను విన్నాను. ఇప్పుడు ఉన్నదో లేదో అయితే నాకు తెలీదు. ఆ తొలి దినాల్లో మాత్రం ఆ రోగానికి మందు లేదన్నది విన్నాను. ఆ తర్వాత ఇదిగో పలానా ఇంజెక్షన్ కనిపెట్టారన్నది కూడా విన్నాను. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఈ కుష్టు వ్యాధికి ఎలా అయితే మందు లేకుండా ఆ వ్యాధితో అలా చచ్చిపోవటం అయిందో, ఆ వ్యాధికి నివారణ అనే మార్గము ఆ సిరియా దేశపు రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతి ఇంటిలో ఉన్నటువంటి ఒక చిన్నది, అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో దాడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఆడపిల్ల యవనస్తురాలను పట్టుకొచ్చారు. ఇంట్లో పని మనిషిగా ఉంటుందని బానిసగా వాడుతున్నారు. అయితే ఆమె ఆ బానిసగా ఉన్నా కానీ దేవుని యందు వినయ భయభక్తులు మాత్రం వదిలిపెట్టల. మనం ఏం చేస్తామంటే ఏదైనా కాస్తంత ఇరుకొచ్చినా, వేదన పరిస్థితి వచ్చినా మొత్తం బీగాడ పడేసి ఎవడు దారి వాడిదే, మీదేదో మీరు చూసుకోండి అని చెప్పని నేను చెక్కేస్తున్నా అని చెప్పి అంటారు. నాకు అనవసరం, ఈ భక్తి లేదు, ఏం లేదు, దేవుడు లేడు, నాకేం చేశాడని దేవుడు అని చెప్పని మొత్తం వదిలేసి ఒక దారి అవుతారు. ఇక్కడ ఈమె బానిసగా ఉండి కూడా, వేదన అనుభవిస్తూ కూడా, నా అన్నవారికి కూడా దూరంగా ఉంటూను తన భక్తిని తను కాపాడుకుంటూ తన దేవుడి మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసం కలిగి తన యజమానుడు ఎవరి దగ్గర అయితే బానిసగా ఉందో ఆయనకు కుష్ఠవ్యాధి ఉంది, ఒళ్ళంతా. పేరుకు మాత్రం పరాక్రమశాలే, పేరుకు మాత్రం ఎక్కడికి పోయినా యుద్ధంలో జయం పొందుతున్నాడు, కానీ కుష్ఠరోగం ఉంది. కొంతమందిలో ఆధ్యాత్మిక జీవితంలో బాగా మేము చాలా గొప్పగా ఉన్నాం అనుకుంటారు. విశ్వాసుల్లో ఉంది ఆ మాట, పరిచారకుల్లో ఉంది, సంఘ పెద్దలు కావచ్చు, సేవకుల్లో కూడా. తెలియకుండా నయంగాని కుష్ఠరోగాలు హృదయాల్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మనసుల్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తలంపులు, ఊహలు, ఆలోచనలో పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. కుష్ఠరోగం అన్నమాట. ఇక అది నయం కాదు. మరి ఎలా నయమైందంటే యేసయ్య దగ్గరకు వస్తే నయమవుతుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. తన దాసుని దగ్గరకు వచ్చినప్పుడు, శ్రేష్టమైన ఉపదేశం అందుకున్నప్పుడు, నీకు దిద్దుబాటు మనసుంటే అది వెంటనే నయమైపోద్ది.
దిద్దుబాటు చేసుకోవాలంటే, దిద్దుబాటు అంటే సరి చేసుకోవటం. అయ్యా ఇదిగో అమ్మా, ఇదిగో ఈ లోపం ఉంది నీ జీవితంలో, ఈ కారణాన్ని బట్టి నువ్వు పరలోకానికి రావు, ఈ కారణాన్ని బట్టి దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది, ఈ కారణాన్ని బట్టి ఇలాగ నువ్వు గనక అడుగులు వేస్తే ఖచ్చితంగా దేవుని కనికరాన్ని పొందుకుంటావు, కృప పొందుకుంటావు, నువ్వు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందని దైవజనుడి దగ్గరకు వస్తే దేవుని వాక్కు ద్వారా నువ్వు బాగుపడతావు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ చిన్నది చెప్పిన మాటను బట్టి సిరియా దేశపు ఆ రాజు దగ్గర ఉన్న అధికారి బయలుదేరాడు, ఎలీషా దగ్గరకు వెళ్ళాడు. దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఆ అధిపతి కోపగించుకున్నాడు. దైవజనుడు చెప్పిన మాటను బట్టి అధిపతి కోపగించుకున్నాడు. ఇలా కాదయ్యా, ఇది అసలు ఎందుకు కోపగించుకున్నాడంటే తన దగ్గరికి రాకుండా, తనతో ఒక మాట కూడా ముఖాముఖిగా కలిసి మాట్లాడకుండా వెళ్ళిపోయి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునుగుపో అని చెప్పనగానే ఈయన కోపం వచ్చింది. మా దేశంలో చాలామంది ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడ చెయ్యి ఇదిగో ఇట్ట చెయ్యి ఆడిచ్చి ఏదో చేసి పంపించారు. అసలు అది కూడా లేకుండా ఏదో లోపలుండి 7 సార్లు యోర్దాను నదిలో మునుగుపో అంటే యోర్దాను నది సాగదు మాకు తెలీదా? అది మురికి పట్టినటువంటి నది. అది ఇంతకంటే శ్రేష్టమైన నదులు మా దేశంలో ఉన్నాయి. ఏదో పోయి ఆ మురికి పట్టిన ఆ నదిలో భయంకరమైన చండాలంగా ఉంటుంది ఆ నది. ఆ నదిలో పోయి మునగమంటాడేంది 7 మార్లు, అసలు బయటికి రాడేంది ఆయన. ఇట్లా ఆయన అధిపతి రివర్స్ అయ్యాడు. మన జీవితాల్లో కూడా సేవకుడు ఏదైనా మాట చేసి ఏందంట ఆయన ఆడ కూర్చొని ఇంకా రాడంట, ఇప్పుడు ఆయన చేస్తే అని చెప్పని ఇట్లాంటి ఫీలింగ్స్ తీస్తారనమాట. అంటే అలాగ నొచ్చుకునే వ్యవహారాలు ఉంటాయి. దైవజనుడు చెప్పినప్పుడు ఆ మాట తీసుకుంటే నీకు విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, అన్ని విషయాల్లో విడుదలను వస్తుంది. నీకు ముఖాముఖిగా కలవాల్సిన పని లేదు. దైవజనుడు నీకు ముఖాముఖిగా కలవాల్సిన పని లేదు. ఒక మాట సెలవిచ్చాడంటే ఆ మాట పట్టుకో, ఖచ్చితంగా నీవు స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, అవి దురాత్మల అంధకార శక్తులైనా సరే వాటి నుంచి విడుదల కూడా నీకు కలుగుతుంది. ఆధ్యాత్మిక పరిపక్వత కూడా నీకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే ఆయన అక్కడుండి చెప్పటం ఏంది, మా దగ్గరకు రాడని ఈ సిరియా సైన్యాధిపతి కనుక మనసులో కోపగించుకొని బయటకు అది వచ్చి ఇక ఎనికిపోదా అని చెప్పాడు. ఆ పక్కనున్న పనివాడు అంటున్నాడు, నిన్నేమన్నా నిలువుదో పిళ్ళిమ్మండా, నిన్ను అడగపోయి చేయమండా, లేదంటే నీకున్న ఆస్తి మొత్తం రాసి ఇమ్మండా, లేదంటే ఇక్కడ నుంచి పొర్లు దండాలు పెట్టమండా, ఏం చెప్పలేదు కదా నీకు. వెళ్ళిపోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిలే. తేలికైన పనే దేవుడైనా దైవజనుడైనా చెప్పేది. ఆ తేలికైన పనులు మన మనసుకి ఎలా ఉంటాయి అంటే కష్టతరంగా ఉంటాయి. ఎలాంటి కష్టతరంగా ఉంటాయి అన్నమాట. దైవజనుడైనా, దేవుని చేత ప్రేరేపించబడి దైవజనుడైనా లేదు దేవుడే అయినా సరే నీకు చెప్పే పనులు తేలికైన పనులే. ఆ తేలికైన పనులు మనం చేయంగానే వేలకు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతానికైనా ముందుకు అడిగేస్తాం. అనేక చోట్ల తిరగటానికి కూడా నడుం కడతాం. దేవుడు చెప్పిన మాట, దైవజనుడు చెప్పిన మాట ససేమిరా పొరపాటును కూడా హృదయంలోకి తీసుకో. అందువల్లే చాలా నష్టపోతాం. తెలియకుండా ఒక వ్యక్తి నష్టపోతున్నాడు, ఇరుకుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, అనేక రకమైన సమస్యలు కూరుకుపోతున్నాడు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈ సమస్య తీరట్లేదు, నాకు ఈ కన్నీళ్ళు ఈ కన్నీటికి కారణమైన ఈ సమస్య పక్కకు తొలగట్లేదంటే ఒకటే కారణం. దేవుని యొక్క శ్రేష్టమైన ఉపదేశం దైవజనుడి ద్వారా నీకు అందిస్తున్నప్పుడు దాన్ని తీసుకొని దాన్ని తూచా తప్పకుండా కార్యాచరణ అంటే కార్యసిద్ధి జరిగేలాగా దాన్ని అమలు చేసుకున్నట్లయితే, నీ బ్రతుకులకు అన్వయించుకున్నట్లయితే, ఆ వాక్యం ప్రకారం నడుచుకున్నట్లయితే, నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే
ఖచ్చితంగా ఆశీర్వాదం, అది కొలత లేని ఆశీర్వాదాన్ని నువ్వు కళ్ళారా చవి చూచుదుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అవి నచ్చవుగా, పూర్తిగా అంత ఎడ్డమంటే తెడ్డమనే వ్యవహారం. అరే ఇది మంచిదారి కాదురా బాబు అని చెప్పంటే అబ్బే నువ్వు చెప్తే నేను వినాలేంది, నాకు తెలుసులే మేము పోతాం అని చెప్పని పోతారు. పోయేదాను ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల మొత్తం ఊడుస్తారనమాట ఎవడికైనా దొరికితే. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఓ తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో వశీకరణలో చేయబడనని ఒక వీడియో పెడితే వాడు వీడియో పెట్టి ఫోన్ నెంబర్ పెట్టాడు. ఏది ఆ మాంత్రికుడిది పెడితే ఈ పెద్ద మనిషి ఏం చేసిండంటే, ఈ పెద్ద మనిషి ఒక ఆడకూతురు ఫోటోను, పేరు, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిండు. ఇక వాడు వదిలిపెట్టకుండా వశీకరణ చేస్తుండే. ఇక చేసి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు అతగాడు రికార్డింగ్ చేసి, ఆ తమ్ముడు నాకు వినిపించాడు, అతగాడు రికార్డింగ్ చేసి, ఏదో ఆ మాంత్రికుడు రికార్డింగ్ చేసి, నువ్వు నా ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినా ఏంది, అసలు నా ఫోన్ ఎత్తకపోయినా నేను మాత్రం మంత్రప్రయోగాలు చేయటం అనేది మానను. ఇదిగో నా తల్లి తోడు, నా భార్య బిడ్డల తోడు, మా అమ్మ తోడు, నేను నమ్మిన ఆ దేవత తోడు, ఖచ్చితంగా ఇదిగో ఆ అమ్మాయి చచ్చిపోద్ది అని చెప్పని రికార్డింగ్ చేసి పెట్టిండు వాట్సాప్లో. ఇక చచ్చా బతిగా అన్నట్టుగా ఏ దైవజనుడు దొరికితే ఆ దైవజనుడు చెబుతుంది ఈ సంగతి. అయ్యో బుద్ధి గట్టిది, నీ పని చేశానయ్యా, నన్ను ఒడ్డున పడేయండి అని. చివరికి అటు తిరిగి ఫేస్బుక్లో నా ఫోటో చూసి ఫోన్ నెంబర్ చూసినట్టు, ఈ అన్నయ్యని ఎక్కడో చూసానంటే పలానా ఊరు అని చెప్పని ఇక వెంటనే ఆ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఒకటే ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిండు. నేను వెంటనే ఇక చెప్పాను, తమ్ముడా ఫోన్లో అయితే ఫోన్ చేయడానికి ప్రార్థన చేయడానికి కుదరదు, కానీ మీ ఊరు రావాలి, మీ ఇంటికాడికి రావాలి, అక్కడికి వచ్చి ప్రార్థన చేయాలని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆడకు పోయాను. ఖర్చు అయితే అయింది, ముందు విడుదల పొందాలి కదా. వెళ్ళాను, ప్రార్థన చేశా. మరి నువ్వు చెబుతున్న ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే లేరు అన్నారు. మళ్ళీ రెండోసారి ఆడకూతురు ఇంటికాడ ఉందంటే మళ్ళీ వెళ్ళి ఆ తల్లి కోసం, ఆ అక్క కోసం ప్రార్థన చేసి, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసి వచ్చాను. ప్రభు యొక్క మహా ఉచిత కృప ఆ బంధకాల నుంచి విడిపించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఏదంటే ఎవడో ఒకటి దగ్గరికి ఇట్లా పోయి ఉన్న జలుబు మొత్తం వదిలించుకొని వచ్చారనమాట. ఇట్లా తిరగటానికైతే మాత్రం మనసు కుదుటపరుచుకుంటారు, కానీ దేవుడు చెప్పినటువంటి తేలికైన పని ఏందది? నీకుంటే సమస్య, దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకరించు. దేవుని మందిరంలో పండుకుంటే రాదు. దేవుని మందిరంలో పండుకున్నంత మాత్రాన విడుదల రాదు. దైవజనుడు పక్కన తిరిగినంత మాత్రాన విడుదల రాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మోకరించి దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి, నా ప్రభువా, నా దేవా, నా పరిస్థితి ఇదయ్యా, ఇదిగో ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభు అని. దీనికి ఏమన్నా ఒకసారి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఇన్ని వందల రూపాయలు ఇవ్వాలని దేవుడు ఏమైనా ఆప్షన్ పెట్టాడా? ఆప్షన్ ఏం పెట్టలా. అసలు ఎటువంటి ఆప్షన్ లేదు, ఎటువంటి రూపాయి ఖర్చు లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయటమే ఇదే ఖర్చు. ఇది మనకు కష్టం. ఇక బ్రతుకులు ఎలా బాగుపడతాయి, జీవితాలు ఎలా బాగుపడతాయి, ఆ కుటుంబాలు ఎలా కట్టబడతాయి, బిడ్డల జీవితాలు ఎలా ఆశీర్వదింపబడతాయి. ఇక్కడ ఈ ప్రవక్త ఈ సిరియా సైన్యాధిపతితో చెప్తా ఉన్నాడు. సిరియా యొక్క సైన్యాధిపతితో ఎలీషా అనే ప్రవక్త చెప్తా ఉన్నాడు. తన శిష్యుడి ద్వారా ఆ సమాచారం అందించాడు. యోర్దాను నది వెళ్ళి 7 సార్లు మునుగన్నాడు. 7 సార్లు మునగంగా ప్రభు కృపను బట్టి పసిబిడ్డ దేహంలాగా అతని దేహం మారింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన కృప ద్వారా దైవజనుడు వాడుకొని ఏదన్నా సంగతి చెబితే అది అక్షరాలు తూచా తప్పకుండా నువ్వు గనుక అవలంబిస్తే, దాన్ని చేస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. అసలు ఊహలకు అందనటువంటి ఆశీర్వాదం అది. వాస్తవానికి ఆ సిరియా దేశపు సైన్యాధిపతి ఏమనుకున్నాడంటే ఈ రోగం తగ్గితే చాలు అనుకున్నాడు. నాకున్న ఈ కుష్ఠరోగం తగ్గితే చాలు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు?
7 మార్లు యోర్దాను నదిలో మునిగేలాగా ఆ పక్కనున్న పనివాడిని ఉపయోగపెట్టుకొని ఆ పనివాడి ద్వారా అతను గద్దింపు ఎదుర్కొని ఆ తర్వాత వచ్చి యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే పసిబిడ్డ దేహంలాగా మారిపోయిందంట. ఎంత గొప్ప అద్భుతం! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడు కాబట్టి ఆయన చెప్పిన మాట గనక నువ్వు విని అడుగులు వేస్తే అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఊహలకు అందనటువంటి దేవుని కృప అలాగనే కార్యాలు కూడా నువ్వు ఆ కన్నులారా చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఎలీషా ప్రవక్త గురించి మనం దేవుని కృప ద్వారా ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలీషా ప్రవక్త చెబుతున్నటువంటి 7వ అధ్యాయంలో చెబుతున్నటువంటి మాట షోమ్రోన్లో రేపటికి అన్నాడు. అయితే వాస్తవానికి ఇక్కడ షోమ్రోన్లో కరువు వచ్చింది. కరువు రావడానికి కారణం ఎవరంటే ఆ రాజే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినా నువ్వు దానికి అనుకోమాక, ఇటు తిరుగు. కరువుకి అసలు కారణం ఎవరంటే రాజే. ఎందుకు కారణం అంటే దేవుడు ఒకటి చేస్తే ఇంకోటి చేయడం మొదలు పెట్టాడు రాజు. ఈరోజు రాజు అనే స్థానంలో కుటుంబ యజమానుడిగా, ఒక యజమానురాలుగా, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్లగాను మగపిల్లగాడిగాను ఉన్నావా? లేదు కుటుంబంలో కుటుంబానికి పెద్ద తలకాయగా వృద్ధుడిగా నువ్వు ఉన్నావా? వృద్ధురాలుగా ఉన్నావా? లేదు సంఘానికి, సంఘంలో ఒక విశ్వాసిగాను, ఒక స్త్రీగా పురుషుడిగా ఒక విశ్వాసి కేటగిరీ, లేదంటే పరిచారకుల కేటగిరీ, లేదంటే సంఘ పెద్దల కేటగిరీ, లేదంటే సేవకులుగా నువ్వు ఉన్నావంటే నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ దేవుడు ఒకటి చేస్తే ఒకటి చేయడానికి పూనుకున్నట్లయితే అక్కడంతా నష్టము, కరువు, వేదన, కన్నీళ్ళు, ఇక అవసరమైతే ప్రభు చిత్తం అయితే మరణము కూడా జరుగుద్ది. మరణాలు కూడా జరుగుతాయి, సంభవిస్తాయి. కుటుంబాలైనా సరే, సంఘాలైనా సరే మరణాలు, లేదా సేవకుల కుటుంబాలైనా, సంఘ పెద్దల కుటుంబాలైనా, విశ్వాసుల పరిచారకుల కుటుంబాలైనా సరే, దైవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు గనక అడుగులు వేసి నిర్ణయాలు తీసుకుంటూ దేవునికి పనులు గనక నువ్వు చేస్తే ఖచ్చితంగా ఊహించినటువంటి కీడు అన్నమాట. ఇక్కడ ఇజ్రాయెల్ రాజు కూడా, షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి ఈ రాజు కూడా దైవ చిత్తానికి వ్యతిరేకమైన పని దేవుడు ఒకటి చేయొచ్చు ఒకటి చేస్తుండేనా. ఏంటయ్యాదంటే విగ్రహారాధన. తన వైపు దేవుని ప్రజలను మలుపుకొని తను చెప్పినట్టుగా ఇక ఆయనే దిక్కు, ఆయన ఇక లోకం, ఆయన అన్నట్టుగా ప్రజలను మార్చుకుంటున్న సందర్భం ఇక్కడ కనపడుతుంది. అయితే దేవాది దేవుడు భలే చేస్తున్నారు కదా అని చెప్పని మెచ్చుకోలేదు, దుఃఖపడ్డాడు. దుఃఖపడటమే కాదు, దుఃఖపడిన దానికి తగ్గట్లుగా ఆ ప్రజలను పరిపాలిస్తున్న రాజును కూడా ఇరుకులోకి తీసుకెళ్ళాడు. ఇరుకంటే సమస్య, వేదన. ఎంత సమస్య తెలుసా? ఒక సమయం అప్పుడు ఈ షోమ్రోను పట్టణం ఆ గోడల మీద రాజుగారు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. ఆ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి రాజుతో మాట్లాడుతున్నారు. రాజా ప్రణామాలు. చెప్పండి ఏంది సంగతి? రాజా, నిన్నటి దినాన మేమిద్దరం ఒక ఒడంబడిక చేసుకున్నాం, అంటే ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏంటి ఆ ఒప్పందం అంటే, నిన్నటి రోజున దీని యొక్క బిడ్డను చంపుకొని తిందామని చెప్పాను. అంటే సరే అంది. రేపటి రోజున దాని బిడ్డను కూడా చంపుకొని తిందామంటే సరే అంది. మరి ఏం జరిగింది? నిన్నటి రోజున చేసుకున్న ఒప్పందాన్ని బట్టి నిన్నటి రోజుకి నా కడుపును పుట్టిన బిడ్డను చంపుకొని తిన్నాం. అయితే ఈరోజు తన బిడ్డను ఇవ్వమంటే ఇవ్వనంటుంది. నీవే న్యాయం తీర్చని చెప్పనగానే గుడ్డలు దించుకుంటారు రాజు. అరే, ఇంత కరువుకు కారణం ఎవర్రా? ఎక్కడ్రా ప్రవక్త? పట్టకరాండ్రా అని చెప్పి అంటుండు. పెగ్గలు తీస్తా అంటే ఏం లేదు. ఈ కారణం ఇంత నాశనం అవటానికి, ఇంత కరువు అనుభవించడానికి అంటే
తన కడుపున పుట్టిన కన్న బిడ్డనే చంపుకొని తినేటువంటి కరువు వచ్చింది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసే ఏ స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికైనా ఇదే గతి. విశ్వాసే కావచ్చు, పరిచారకులే కావచ్చు, సంఘ పెద్దలే కావచ్చు, లేదు ఇదిగో సేవకుడే కావచ్చు, ఈ కేటగిరీలో స్త్రీలుగా ఉన్న పురుషులుగా ఉన్న ఎవరికైనా సరే, ఇంక్లూడ్ నేనైనా సరే, నేనేమైనా పెద్ద మోతువారిని కాదు, నేనైనా కుటుంబీకులైనా ఎవరైనా సరే, సంఘ బిడ్డలైనా సరే, దేవుని ఎదుట పక్షపాతం అనేది ఉండదు. ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారము. తప్పు చేశానని తెలిసిన దాన్ని బట్టి ఆయన పాదాలు పట్టుకునేది, ప్రభువా నన్ను క్షమించంటే కనికరించి కృప ద్వారా అంగీకరిస్తాడు. నీ మీద ఉన్న ఆ పాపమంతా కొట్టివేసి పరిశుద్ధపరిచి ఆయన చంకనెత్తుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాదని మొండితనం గనక చూపించి మెడ ఇసిరి లోబడతనంతో హృదయంలో ధిక్కార స్వరాన్ని కనబరుస్తూ నీకు నచ్చినట్టు గనక బ్రతికావా, జరగబోయేది ఇదే. ఎవరి జీవితంలో అయినా సరే జరగబోయేది ఇదే. ఎంత భయంకరమైన కరువు అంటే ఒక పసిబిడ్డను చంపుకొని వండుకొని తినేంత కరువు. ఇదే కరువు రానున్న దినాలలో, శ్రమల కాలంలో, ఇక ముందు రాబోతున్న శ్రమల కాలంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. దానికి తగ్గట్టుగా విశ్వాసంతో గనక సిద్ధపడి ఎదుర్కోగలిగితే, ఆనాడు గనక ప్రభు చిత్తమై నువ్వు ఉంటే విశ్వాసంతో ఎదుర్కోగలుగుతావు. నీ అరాకొర భక్తితో ఆ పరిస్థితులను ఎదుర్కోలేవు, నిలబడలేవు. బిళ్ళ బీటుగా పోయి సైతాన్ గాడి పాదాల మీద పడి నీ కాలు మొక్తా పాంచే నువ్వు చెప్పినట్టు చేస్తా అని చెప్పని వాడికి నచ్చిన ముద్దు బిడ్డగా మారిపోతావు. చాలా జాగ్రత్త. ఇక్కడ షోమ్రోన్లో ఎంత కరువు వచ్చిందంటే తన కడుపును పుట్టిన బిడ్డను చంపుకొని తినేంత పరిస్థితి. ఇంకొక తల్లి వచ్చి అడుగుతుంది, మా ఇద్దరి మధ్య తీర్పు తీర్చవయ్యా రాజా అంటే, రాజు వెంటనే ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి గుడ్డలు దించుకొని, ఎవడురా ప్రవక్త ఏడ్రా, ఇదిగో పలానా వాడు అన్నాడు కాబట్టి ఇది జరిగింది, పలానా వాడే దీనికి అంతటికి కారణమని ఆ పక్కనున్న వాడి మీద పడుతున్నారు. కానీ అసలు నేను బుద్ధిహీనంగా అడుగులు వేసి బుద్ధిహీనంగా బ్రతికిన దాన్ని బట్టి, బుద్ధిహీనంగా దేవునికి వ్యతిరేకంగా నేను చేసిన చర్యను బట్టి, దేవునికి వ్యతిరేకంగా నేను చేసిన పాపాన్ని బట్టి అసలు ఇంత నష్టం వచ్చింది, ఇంత కీడు వచ్చింది, ఇంత ప్రాణ నష్టానికి కారణం అదే. ప్రాణ నష్టానికి కూడా కారణం అదే అని చెప్పని దిద్దుబాటు చేసుకునేదానికి సిద్ధపడకుండా, ఫలానోడు అన్నాడు కాబట్టి మాకు ఇది జరిగింది, ఫలానా దైవజనుడు చెప్పాడు కాబట్టి ఇలా అయ్యింది, ఫలానోడు ఎక్కడున్నాడో వాడిని పట్టుకొని వాడిని చంపాలని చెప్పని ఇలా కొంతమంది ఈ రోజుల్లో కూడా అలాగా వెంబడించి ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడని రిక్కి నిర్వహించి ఆ వ్యక్తులను చంపటానికి బరి తెగించినటువంటి వ్యక్తులు ఉన్నారు. లేరు అని చెప్పడానికి లేదు, ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రతి దైవజనుడు దేవుని యొక్క మహా ఉచిత కృప చొప్పున, దైవజనుడే కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సేవకురాలు కావచ్చు, ఎవరైనా సరే యేసయ్య నామములో తన మహా ఉచిత కృప చొప్పున తన హస్తమును చాపి సేనాధిపతిగానే దిగివచ్చి తన ప్రజల పక్షంగా యుద్ధము చేసి వారిని రక్షించి శత్రువులకు తీర్పు తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, రాజు తన తప్పును గుర్తించలేకపోతా ఉన్నాడు. రాజు యొక్క పరిపాలన వల్ల, రాజు తీసుకున్న బుద్ధిహీనమైన నిర్ణయాల వల్ల, రాజు చేసిన దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞ అతిక్రమం వల్ల ఈ షోమ్రోను అనే ఆ ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళంతా కరువు అనుభవిస్తూ ఉన్నారు. ప్రవక్తకు తెలిసింది, ప్రవక్తకి ఈ సంగతి తెలిసింది. ఏంటి ప్రభు అని చెప్పని అనుకుంటా ఉంటే ఈ 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ దైవజనుడి యొక్క విలువ తెలుసుకునే దానికంటే ముందు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ సిరియా దేశపు రాజు
కొంతమందిని సమకూర్చి ఈ ఎలీషాని ఎట్లయినా సరే పట్టుకొని రండి, ఎలీషాని ఎట్లయినా పట్టుకురండి. అసలు ఈ రాజు, ఈ ప్రవక్త యొక్క విలువ తెలియటానికి దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ సిరియా రాజు ఇజ్రాయెల్ దేశం మీదకి ఆ ప్రజలను ఎట్టైనా ముట్టడేయాలని చెప్పని వస్తే, కీడు కల్పించాలని వస్తానికి ప్రయత్నం చేస్తుంటే, వారు అక్కడ రహస్యంగా మూడో కంటికి తెలియకుండా అన్నట్లుగా వాళ్ళు మంతనాలు చేసుకొని మాట్లాడుకొని ఇక బయలుదేరదాం అనుకున్న సంగతులు ఇక్కడ ఎలీషా ప్రవక్తకు దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఈ సిరియా రాజుకు అంతుపడతల్లా. ఎవడ్రా, మనం ఎన్నో రకాల స్కెచ్లు వేసుకొని ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేసి వద్దామని చెప్పని వెళుతుంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజలందరినీ నాశనం చేద్దాం అనుకుంటుంటే, ఎవడో మొత్తానికి మన దగ్గర నుంచి సమాచారం అందిస్తున్నారంటే వాళ్ళలో ఒకడు అంటాడు, రాజా నువ్వు అనుకున్నట్టు ఇక్కడ నుంచి ఒకడు ఆ దరికి పోతే వాడిని బతకనీడు, చంపేస్తారు. అయితే అక్కడ ఆ షోమ్రోను పట్టణంలో ప్రవక్త ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏ కీడు యోచించినా అది వెంటనే ఆ రాజుకు చెబుతున్నాడు. రాజు వెంబడినే సరిచేయబడుతున్నాడు. సరైన మార్గంలో ఆ ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి ఎంచబడి నువ్వు అనుకున్న కీడు వాళ్ళు అనుభవించకుండా తప్పించబడుతున్నారు. కారణం ఇదే. అయితే ఆ ఎలీషానే పట్టుకొస్తే పోలా, ఈ రాజు అంతా గోడ మొత్తం సద్దుమణుగుద్దని ఎలీషా కోసం కొంతమంది సైన్యాన్ని పంపిస్తే, తెల్లారేసరికి కొండ చుట్టూరు ఉన్నారంట సైన్యం అంతా గుమ్ముగూడి. పక్కనున్న పరిచారకుడు అంటున్నాడు, ఏలినవాడా ఏందయ్యా ఇది ఈ రకంగా ఉంది, మనల్ని బ్రతకనీరేమో అని చెప్పానంటే, అప్పుడు అక్కడ అంటాడు 2 రాజులు 6వ అధ్యాయం 17వ వచనంలో, ఎలీషా దేవాది దేవునితో మొర్రపెడుతున్నాడు, ప్రభువా వీరి కన్నులు తెరువయ్యా, వీరికంటే ఇంకో గొప్ప సమూహం సైన్యంగా మా చుట్టూ ఉన్నదన్న సంగతి గ్రహించినట్లుగా ఇతని కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే ఎలీషా ప్రార్థన ఆలకించి వారి అతగాడి కన్నులను తెరిచాడు. చూస్తే ఏముంది, అగ్ని వంటి రథముల సైన్య సమూహం ఆ కొండ వీళ్ళ చుట్టూ ఉందంట. ఆ అగ్ని వంటి రథముల సైన్య సమూహం అవతల భాగంలో ఈ శత్రు సమూహం అంతా ఉంది. ఈ పనివాడు చూసి ఆశ్చర్యపోయి దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళని అంధత్వంతో మొత్తుము, అంటే అంధత్వం అంటే కళ్ళు కనపడకుండా చేయి ప్రభు అన్నాడు. కళ్ళు కనపడకుండా చేయి ప్రభు అనగానే అట్లానే చేశాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరు కావాలి, ఏందంటే పలానా అతను కావాలి, మాకేంది అర్థం కావట్లేదు, ఉన్నట్టుండి మాకు కళ్ళు కనపడతలేదంటే, ఓ అజంత పని, నేను దేశపోతా రాండి అని చెప్పని వాళ్ళది షోమ్రోన్లో ఉన్న ఇజ్రాయెల్ రాజు దగ్గర దేశపోతాడు. దేశపై నిలబెట్టంగానే రాజు అంటాడు, ఏలినవాడా ఒక్క దెబ్బతో మొత్తాన్ని చంపేయమంటవా అంటే, చంపేయడానికి కాదు నీ గాడ తెచ్చింది, చక్కగా వాళ్ళకి ఆహారం పెట్టు, చక్కగా వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళ దారిని వాళ్ళని పోని అని చెప్పని వాళ్ళ ఆహారం తీసుకొని తిని అంత అయిపోయిన తర్వాత, ప్రభువా ఇప్పుడు వీళ్ళ కన్నులు తెరువు అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అట్లానే కళ్ళు తెరవగానే ఎక్కడున్నారు వీళ్ళు? ఎవరినైతే నాశనం చేయాలని పరితపిస్తా పదే తిరిగారో ఇప్పుడు వాళ్ళ కోటలో ఉన్నారు వీళ్ళు మొత్తం పోయి. బ్రతుకు జీవుడు అంటూ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని గుబా అంటూ మిడిమిడి గుడ్లు అట్లా అప్పగించి చూస్తూ ఉన్నారు. ఎలీషా అంటున్నాడు, భయపడమాకండి, మిమ్మల్ని నేనేం చేయం, మీ దారిని మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇక్కడ ఒక నీతి నేర్చుకోవాలి మనం. నీ చుట్టూ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తున్నా అవి నీ దరిదాపులకు కూడా రావు. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు ఎలీషాకి ఇచ్చిన ఆ ప్రాకారము, ఆ అగ్ని వంటి రథముల సైన్య సమూహం ఈ రోజు నీ చుట్టూ కూడా, నీ ఇంటి చుట్టూ కూడా, నువ్వు ఉన్న పట్టణము, గ్రామము, దేశము సమస్తం చుట్టూ కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. విశ్వసిస్తే అది అక్షరాల కనులారా నువ్వు చూస్తావు.
ఓ దైవజనుడు ఓ ప్రాంతానికి కొత్తగా సేవ చేయడానికి వెళ్ళాడు. ఒక్కడే రాత్రి వేళ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మొదలు పెడితే దేవుని మహా ఉచిత కృపను బట్టి కొంతమంది గ్యాదర్ అవుతూ ఉన్నారు, చిన్నగా సమకూర్చబడుతూ ఉన్నారు. అయితే ఆ గ్రామం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో గిట్టన వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఎంత ప్రమాదకరమైనవి ఉన్నాయో మంత్ర ప్రయోగాలు అవన్నీ చెయ్యి, ఆ దైవజనుడు అక్కడ ఉండటానికి వీలేదు, అతగాడు చచ్చిపోవాలి లేదా ఖాళీ చేసి పోవాలి, ఇదే గురి. వాళ్ళ కుటుంబీకులందరి మీద చెయ్యి అని చెప్పని డబ్బులు అక్కడ ఇచ్చి వచ్చారు. ఇక అతగాడు మాంత్రికుడు తగులుకొని ఇక క్షమించండి ఇక మొదలుపెట్టాడనమాట. మొదలుపెట్టి ఇక మంత్ర ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కానీ అతని దగ్గర లేదా అతనిలో ఉన్నటువంటి ఎంత ప్రమాదకరమైన శక్తులు, ఎంత ప్రమాదకరమైనటువంటి ఆ చీకటి దెయ్యాలు ఉన్నాయో అవి ఎంత బలమైన అయినా సరే ఆ ఊరు దాకా వస్తున్నాయి. ఆ ఊళ్ళోకి ఎంటర్ కావాలంటే పోలేకపోతున్నాయి. తిరిగి మళ్ళీ మాంత్రికుడి దగ్గరకు పోతున్నాయి. ఎందుకు వచ్చారంటే మేము పోలేకపోతున్నాను. ఇంకా బలమైన వాటిని పంపిస్తున్నాడు. అవి కూడా పోతున్నాయి, మళ్ళీ ఎన్నికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నా అంటే మేము పోలేకపోతున్నాం. ఇంకా అసలు టాప్ ఆల్మోస్ట్ ఇవే ఇంకా లేవు, ఇంతకంటే ప్రమాదకరమని చిల్లంగి బాలమని చేతబడి క్షుద్ర పూజలు ఇక లేవు, ఇక ఇంతకంటే శక్తి గలవి అన్నటువంటి వాటిని కూడా పంపించిన అవి ఆడదాకా పోతున్నాయి. ఎంటర్ కాకుండా ఎనికి వెళ్ళి మాంత్రికుడి దగ్గర నిలబడుతున్నాయి. ఈ చివరిగా పోయిన వాటిని అడుగుతూ ఉన్నాడు మాంత్రికుడు, మీరు ఎందుకు వెనక్కి తిరిగి వస్తున్నారు, ఏంది సంగతి అసలు అంటే, ఆ ఊళ్ళోకి ఎంటర్ కావాలనుకుంటుండేసరికి అలా అడుగు పెట్టబోతునేసరికి తెలియకుండా అగ్ని వంటి కంచె ఉంది. అగ్ని వంటి కంచె ఉంది కాబట్టి ఆ ఊరిలోకి ఎంటర్ కాలేకపోతున్నాం. అగ్ని వంటి కంచె ఉంది కాబట్టి ఆ ఊరిలోకి మేము ఎంటర్ కాలేకపోతున్నాం. నీ ఇంటిలోకైనా సరే నీ ఇంటి చుట్టూ కూడా ఇదే అగ్ని ప్రాకారం ఉంటుంది, నీ చుట్టూ కూడా ఇదే అగ్ని ప్రాకారం ఉంటుంది. నీ ఉన్న కాలనీ కావచ్చు, గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కావచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా దైవజనుడు వేసే ప్రార్థనా ప్రాకారం ఇలా అగ్ని కంచెగా ఉంటుంది. అలాగనే దేవుడు కూడా దైవజనుడు చేస్తున్న ప్రార్థన బట్టి కదిలి వచ్చి ఆయా సందర్భాలకు అనుగుణంగా అగ్ని వంటి రథముల సైన్య సమూహం నీ చుట్టూ ఉండాలా, పట్టణమా గ్రామమా దేశం అంతటి చుట్టూ ఉండాలంటే అలాగనే ఆ సైన్యాన్ని ఉంచుతాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. నా జీవితంలో ఎన్నోసార్లు దీన్ని నేను అనుభవించాను. నేను బహు కఠినమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేను ఉండానని నాకు తెలియకుండా దేవునికి తెలిసి ఉన్నట్లయితే త్రిత్వమైన దేవుడే దిగి వచ్చి నాతో ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. గబ్రియల్ అనే దేవదూత, మిఖాయేల్ అనే దేవదూత, దేవుని యొక్క దూతల పరివారము నాతో, నా కుటుంబీకులతో, అంత సంఘ బిడ్డలతో కూడా ఉంటుంది. నేను అక్షరాల దాన్ని అనుభవించి విశ్వాసంతో చెబుతున్న మాట ఇది. నాకు తెలియదు, నాకు అనిపించలేదు ఆ రోజు నేను ప్రమాదంలో ఉన్న సంగతి. త్రిత్వమైన దేవుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు అనగా నాకు ఒక్కటే అవగాహన వచ్చింది, ఆహా నేనేదో ప్రమాదంలో ఉన్నట్టున్నాను, ఎవరో తెలియకుండా ఏదో మొత్తానికి చేస్తున్నట్టున్నారు. అయితే అన్నిటినీ పటాపంచలు చేయాలంటే, వాటిని ఎదుర్కొని పోరాడి జయం పొందాలంటే నా వల్ల కాదు. కాబట్టి త్రియేక దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను విడువను, ఎడబాయిన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను, మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు అక్షరాలు అలాగనే వచ్చి ఆయా పరిస్థితులకు తగ్గట్టుగా నాతో ఉండి కనబడకుండా దాడి చేస్తున్న వాటి విషయంలో ఆయన యుద్ధము సలిపి జయాన్ని నాకు ఇచ్చి ఆయన మహిమ పొందాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నీ విషయంలో కూడా అలానే ఉన్నాడు దేవుడు. నువ్వు నమ్మితే అక్షరాల దాన్ని అనుభవిస్తావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రహస్యంగా ఎవడు ఎక్కడ ఎన్ని రకాలుగా చేసుకున్నా సరే దరిదాపులు కూడా రావు. నీ దరిదాపులు కూడా, నీ ఇంటి దరిదాపులు కాదు, ఎక్కడ కూడా తల బీక్కుంటారు వాళ్ళు. అసలు ఏందిరా, ఎన్ని చేసినా కానీ ఏమి పని చేయట్లేదు, ఏందిరా అసలు ఏంది వ్యవహారం అని.
అవసరమైతే సాక్షాత్ ఆయనే వచ్చి నిలబడతాడు, ఆయనే వారికి కనపడతాడు. దేవుని చిత్తమైతే ఆ మాంత్రికులు మొత్తపడతారు కూడా, చస్తారు కూడా. అలాగ చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అల్పుడు చేసిన ప్రార్థన బట్టి చచ్చిన మాంత్రికులు ఉన్నారు. ఊరికే లేదు వ్యవహారం అంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ విశ్వసించు, శత్రువులైన వారికి ప్రేమను పంచు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమను పంచు. పౌలు భక్తుడు అంటాడు, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు, శత్రువులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టు. చాలుక ఆ ఉపకారాన్ని బట్టి తెలియకుండానే వాళ్ళ నెత్తి మీద నువ్వు నిప్పులు పోస్తున్నావు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పత్రికల్లో ఉన్న మాట ఊరికినే చెప్పట్లేదు, వ్యర్థమైన మాటలని కానీ మీ ఎదుట దాన్ని పెట్టట్లేదు. కానీ ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తారో, శత్రువులుగా భావిస్తారో, రోమాపత్రిక 12:20 గమనించండి. అక్కడ కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమునకి ఇమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రభు నాకు నేర్పింది అదే చేస్తున్నా నేను. అవతల వ్యక్తి నన్ను శత్రువుగా భావించవచ్చు. వారి యొక్క ఆత్మల రక్షణ విషయమై, కుటుంబాల క్షేమం విషయమై తూచా తప్పకుండా నా ప్రభువే దానికి సాక్షి. నేను ప్రార్థనే చేస్తాను. నాకు ఉన్న అవకాశం అదే. ఎప్పుడన్నా అవకాశం దొరికితే ప్రేమ విందు కూడా పెడతా. ఏమన్నాడు? రోమాపత్రిక 12:20-21 నిప్పులు కుప్పగా పోసిన వాడు వచ్చు అంట. నేను అదే చెబుతాను. ఎవరైనా నిన్ను వ్యతిరేకించేవాళ్ళు ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఎలా ఉన్నారు ఏంది పరామర్శించు. ఒకవేళ బాధల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, బాగోకపోయినా నిన్ను ద్వేషిస్తారు, చెడుతారు, ఎట్ట నాశనంగా అది ఇది అని చెప్ప అన్నీ. నువ్వు ప్రేమను పంచగలిగితే, ప్రేమ చేదన్న ఇవ్వగలిగితే వచ్చేది నీకు ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళ నెత్తి మీద నువ్వు నిప్పులు పోసినోడు వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కీడుతో నువ్వు ఆ వ్యక్తిని కానీ ఆ పరిస్థితులు కానీ జయించలేవు. కీడుకి నువ్వు ప్రేమను జోడించి మేలు చేయి, ఖచ్చితంగా జై జీవితాన్ని నువ్వు చూస్తావు. చాలామంది విచిత్రంగా నాకు వెళ్ళి చూస్తారు. అరే వాళ్ళు నిన్ను చంపటానికే చూస్తున్నా అంటున్నావు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు, నీకు కీడు చేయాలనుకుంటున్నారు, నిన్ను నష్టపరచాలనుకుంటున్నా. అరే వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళతో కానీ అంత ప్రేమగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అన్నది ఆశ్చర్యం అన్నమాట. అందరికీ తెలుసు, వాళ్ళ హృదయాల్లో ఉన్న సంగతి నాకు తెలుసు. అయినా సరే నా ప్రభు నాకు చెప్పింది ఏంటంటే ప్రేమను పంచటమే. ఇస్కరియోతు యోధ తనను నిర్దాక్షిణ్యంగా చంపటానికి అనుమతిస్తాడని తెలిసి కూడా ఆ చివరి గడియలో ముద్దు పెడుతా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన్నే మెస్సయ్యని గుర్తించి పట్టుకొని పోండి అన్నప్పుడు అతగాడు వచ్చి ముద్దు పెడుతుంటే, చెలికాడా నువ్వేదో చేయాలనుకున్నా అది తొందరగా చేయన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య ప్రేమను పరిపూర్ణంగా నింపబడితే ఈ లక్షణాలే కనపడతాయి. అలాగని నేను పరిపూర్ణంగా నింపబడ్డానని గొప్ప కూడా చెప్పట్లా. ఆయన కృపను బట్టి నేర్పిన పాఠాన్నే నేను క్రియల్లో కనబరుస్తున్నాను అంతే. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ ఉదంతాన్ని రాజుకు ముందుగా కనపరిచాడు. ఆ కనపరిచిన దాన్ని బట్టే ఎలీషా ప్రవక్త అంటే గౌరవం కలిగి ఉన్నాడు. ఎలీషా ప్రవక్త అంటే రాజుకు గౌరవం ఉంది. అయితే రాజు పక్కనున్న అధికారికి అల్ప విశ్వాసం ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చాం, అసలు సబ్జెక్ట్లోకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 నిమిషాల మాటలు చెప్పేసి నేను ప్రభు కృపలో ముగిస్తాను. ఇక్కడ ఈ ఉదంతం జరిగిన తర్వాత రాజుకి ప్రవక్త గురించి గౌరవము, అతని మీద ఉన్న అభిషేకం, అన్ని విషయాలు తెలియవచ్చాయి.
ఆమెన్, హల్లెలూయా. కొంతమంది దైవజనుల విషయంలో, కొంతమంది దైవజనురాళ్ళైనా లేదు పరిచారకులు, విశ్వాసులు, సంఘ పెద్దల నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, అసలు వీడు పనికిరాడు అనుకున్న దైవజనుడి ద్వారా కూడా గొప్ప కార్యాలు నా యేసయ్య చేయించగలడు. ఆమెన్, హల్లెలూయా. మా గొప్ప దైవజనుడు ఈయన చాలా గొప్పవాడు అనుకున్నవాడిని వెర్రివాడిగా కూడా చేయగలడు. అసలు ఎందుకు పనికిరాని వాడిగా కూడా చేయగలడు. అర్థమవుతుందా? నువ్వైనా సరే, నేను చాలా భక్తిపరుడిని, నాకు ఆ తలాంతులు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి, నాకు అసలు అంతా తెలుసు, నాకు నువ్వు చెప్పేది ఏందన్న పరిస్థితి నీకు వస్తే అసలు నువ్వు ఎంత బలహీనుడివో, ఎంత బలహీనురాలువో కూడా నా యేసయ్య నీకు రుజువు చెయ్యగలడు. ఆమెన్, హల్లెలూయా. అయితే నువ్వు మాత్రం నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయనకు లోబడితే అసలు ఏమి చేత కాదు, ఎన్నిక లేదు, ఎవరు అసలు నిన్ను గుర్తించినటువంటి నిన్ను కూడా ఉపయోగపెట్టుకొని గొప్ప గొప్ప కార్యాలు నా యేసయ్య చేయగలడు. ఆమెన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదంతాలన్నీ చూసిన రాజు ప్రవక్త విషయంలో గౌరవప్రదంగా నడుచుకుంటా ఉన్నాడు. పక్కనున్న అధిపతి. ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి వచ్చాం. నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు? జ్ఞానం మీద ఆనుకుంటున్నావా? నీకున్న చదువు మీద ఆనుకుంటున్నావా? చదవటం వలన వచ్చినటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివితేటల మీద ఆధారపడుతున్నావా? వాటి మీద ఆధారపడటమైనా ఆనుకోవటమైన పర్యాయ పదాలు ఏంది? లేదంటే ధనం మీద ఆనుకుంటున్నావా? జన బలం మీద ఆనుకుంటున్నావా? కులం మీద ఆనుకుంటున్నావా? మత కట్ల మీద ఆనుకుంటున్నావా? లేదంటే నీ మతంలో, కులంలో ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆ కట్టుబాట్ల మీద ఆనుకుంటున్నావా? లేదంటే దేవుని మీద ఆనుకోకుండా సంఘ పరిచర్య విషయంలో సంఘ బిడ్డల మీద ఆనుకుంటున్నావా? నీ పైన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వ్యవస్థాపకులు అన్నటువంటి వాళ్ళ మీద ఆనుకుంటున్నావా? వాళ్ళు చెప్పిన మాట మీద ఆనుకుంటున్నావా? లేదంటే దేవుడు నీకు చెప్పిన మాటను బట్టి దేవుని మీద ఆనుకొని సాగిపోతున్నావా? నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. లేదు, నువ్వు బాగా ప్రేమించేటువంటి కడుపును పుట్టిన ఆ మగపిల్లల మీద ఆనుకుంటున్నావా? ఆడపిల్లల మీద ఆనుకుంటున్నావా? వాళ్ళ కోసం నువ్వు తెచ్చుకున్నటువంటి కోడళ్ళ మీద, అల్లుళ్ళ మీద ఆనుకుంటున్నావా? లేదంటే బాగా ప్రేమను పెంచుకున్నటువంటి మనో సంతానం మీద ఆనుకుంటున్నావా? లేదంటే బంధువుల మీద ఆనుకుంటున్నావా? లేదంటే ఈ లోకంలో చెప్పబడుతున్న రక్షణ పొంది కూడా ఇంకొక విగ్రహ సంబంధమైన వాటి మీద ఆనుకుంటున్నావా? లేదు, గతంలో చెప్పినట్టుగా రక్షణ పొంది కూడా చేతబడులు అనే వాటి విషయంలో ఆనుకుంటున్నావా? లేదు, ఈ సమస్యకు పరిష్కారం రాదని అంతరాలు, మాంత్రికుల దగ్గరకు వెళ్ళి, సోది చెప్పేవాళ్ళ దగ్గరకు వెళ్ళి, చిలక జోస్యాలు, చేతులు చూపించి జాతకాలు చూపించుకోవటాలు, ఇది ఒక పైత్యం ఉంటుంది. చాలామందికి రక్షణ పొందిన వాళ్ళకి కూడా ఈ పైత్యం ఉంది. ఇలాగ ఆనుకుంటున్నావా? నేను దేవుని బిడ్డనయ్యా, దేవుని సన్నిధికి వెళుతున్నాను, రక్షణ అయితే పొందలేదు కానీ అని చెప్పని చిలక జోస్యం, లేదంటే వాడు ఆడ కూర్చుంటూ నీ జాతకం చెబుతానమ్మా అని చెప్పాను. నీ ముఖం చూడంగానే వాడు డబ్బు సంపాదించడానికి కావాల్సిన కథలన్నీ చెబుతుడు. నా స్నేహితుడు మాదల ప్రాంతంలో తను జీవన సంబంధమైన పని చేసుకుంటా ఉంటే ఆ కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు ఇస్తా ఉన్నట్ట. వాడు అప్పుడే బస్సు దిగిండట. ఆ కాంట్రాక్టర్ బస్సు దిగంగానే వచ్చి నా స్నేహితుడి దగ్గర డబ్బులు అవి తీసుకుంటా ఉంటే ఆ ఊరు మొత్తం తిరిగి ఆ చిలక జోస్యం చెప్పేవాడు. ఊరు మొత్తం తిరిగి వచ్చి వీళ్ళు డబ్బులు లెక్కేసుకుంటా ఉంటే ఆ డబ్బులకి వెళ్ళి వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నట్టు నా స్నేహితుడు గమనిస్తూ ఉన్నాడు. ఉండి ఆ కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చి, దొరా నీ ముఖంలో ఏంది ధనకళ ఉట్టి పడుతూ ఉంది, అసలు సామాన్యంగా లేదు, ఇదిగో నేను చెబుతాను అని చెప్పని ఈ రకంగా ఆ మాటలు చెబుతా, అసలు నీకేం లేదు, నేను ఒకటి చెబుతాను, అది కనుక నువ్వు చేసావంటే చాలు, ఇదిగో నా దగ్గర ఒక అంతరం ఉంది, దానికి ఇంత అని చెప్పని, ఇదిగో నేను ఒకటి చేస్తాను, నీకెందుకు, నీ దిశ మొత్తం మారిపోతే ఇప్పుడున్న ధనం కంటే ఇంకా గొప్ప ధనం వస్తుంది దొరా, నేను చెప్పిన మాటను
అని చెప్పని మగోళ్ళతో అయితే మగోళ్ళకి ఎట్ట, ఆడవాళ్ళకైతే అమ్మా అసలు ఎన్ని సమస్యలు చెట్టు ఎట్ట ఉంటున్నావు తల్లి నువ్వు, అసలు నీ జాతకానికి నువ్వు ఉన్న సమస్యలకు అసలు అసలు పొంతనే లేదు, అసలు నువ్వు అసలు రాజుల వంశానికి సంబంధించిందని, అసలు రాణి హోదా అనేది, అసలు నువ్వు అట్లాంటిది కానీ ఇంత కష్టాలు అనగలు అమ్మాయి అని చెప్పని వాడి దగ్గర కూర్చొని వాడు ముందు చేయి చూడటానికి చిలకను బయటికి తేయటానికి ఓ 10, 20, 50 అడుగుచ్చుడు. ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టి ఏంది మరి 1000 రూపాయలు అయితే, 5000 అయితే, 10,000 అయితే, ఇట్ట లెక్కలు పెడతాడు. పోతానంటే పోనీడు. మళ్ళీ ఈ జబ్బు క్రైస్తవుల్లో ఉంది. వాడిని చూసి వాడి మాటలన్నీ నా స్నేహితుడు అండో, అరే నీకు ఇంత మటుకు ఊరు మొత్తం తిరిగి వచ్చినా కానీ బోణి కాలేదు కదా అనగానే జీవితం నీకు కూడా తెలిసిపోయింది నా సంగతి అని చెప్పని అంతే పోయిందంట. ఒకడు ఇట్ట ఈ జబ్బు పట్టుకున్న వాళ్ళు ఉంటారు చాలామంది క్రైస్తవుల్లో కూడా. క్రీస్తు రక్తంలో కడగబడకపోయిన సంఘానికి వెళుతున్నా అని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా ఈ జబ్బు ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, దేని మీద అనుకున్నావు నువ్వు? లేదంటే ఎవరైనా నీ భర్త తరపు దూరపు చుట్టూ బంద్ అని చెప్పని అతని దగ్గర కొంచెం డబ్బు ఉందని అతని మీద అనుకున్నావా? అలాంటి వ్యక్తి కనుక ఎవరి మీద నువ్వు ఒకవేళ ఈ నా మాటలు వింటున్న వ్యక్తులు ఎవరైనా స్త్రీగా నువ్వు నీ భర్తను కోల్పోయి ఇదిగో నీ భర్త తరపు దూర బంధువు అని చెప్పని తెచ్చుకొని ఆ వ్యక్తి మీద నువ్వు కనుక ఆధారపడి ఉన్నట్లయితే ఇప్పుడు ఆధారాన్ని తొలగిస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఖచ్చితంగా నిత్యం జరుగుతుంది. ఇక మరణానికి అనుమతిస్తా ఉన్నాడు అతన్ని. ఏ వ్యక్తినైతే నువ్వు ఆధారం చేసుకొని దేవుని యొక్క దయా సంకల్పానికి నువ్వు లోబడకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతున్నావో ఎక్కడికక్కడ లాగి కడతానికి రెడీ చేశాడు ప్రభు. ఇక్కడ రాజు ఏ అధికారి మీద ఆనుకొని ఉన్నాడో ఆ అధికారి అడుగుతున్నాడు, ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు అనుగ్రహించిన ఇది సాధ్యపడుద్ది అంటే ప్రవక్త అంటున్నాడు, అది నువ్వు చూస్తావు కానీ తినవు అన్నాడు. దేవాది దేవుడు ఆ రాజ్యాన్ని ఎవరైతే ముట్టడి వేశారో వాళ్ళలో తెలియకుండా ఒక అభ్యంతర కారణాన్ని రేపాడు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయేలాగా చేశాడు. నీ మీదకి ఎవరైనా శత్రువులుగా వచ్చినా ఏదో చేద్దాం అనుకుంటున్నా వాళ్ళకు తెలియకుండా వాళ్ళలోనే ఒక అలజడి పుట్టి ఎవరికోళ్ళు సర్దుకుంటారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవ్వడ కూడా నిన్ను తాకటానికంటే ధైర్యము చాలదు, దైవ భయం ఆ రకంగా పుట్టిస్తాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జోలి రావాలంటే నీ పేరు ఎత్తాలంటే 1, 2 పడతాయి అన్నమాట. అంత భయం తెస్తాడు, నరాల్లోకి వస్తుంది ఆ భయం, యేసయ్య తెచ్చే భయం. ఇక్కడ ఈ రాజు ఆ పట్టణం చుట్టూ శత్రువులుగా వచ్చిన ఇతర దేశ రాజులు ఎవరైతే ఏ రాజు అయితే వచ్చాడో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు వెనికిపోయేలా చేశాడు దేవుడే జోక్యం చేసుకొని తీసివేశాడు. నీ ప్రమేయంతో తీసివేసేయి నువ్వు చేయాల్సిందే. దేవుడు చేసే పనుల్లో దేవుణ్ణి చెయ్యనియాల్సిందే. నువ్వు కాదు ప్రభా, వాళ్ళు నా వాళ్ళు ప్రభా, నువ్వు అట్ట చేస్తే ప్రభా, ఇట్ట చేస్తే ప్రభా అంటే మరి అది పడాల్సిన తరువు పడితేనే కదా నీ విలువ దేవుని యొక్క భయం తెలిసేది. అది జరగకుండా కాదు ప్రభు అని అడ్డుపడుతూ ఉంటే ఆ పని చెప్పి నీకు పల్లెటూర్లు అంటారు ముచ్చలు కొంత బాగా పడుతుందని ఇది బాగా ఇక్కడ మెడ మీద సాసి చిన్న మెదడు కిందకను బాడీకి మధ్యలో ఉంటుంది అనమాట మెడ, దీన్నే ముచ్చల గొంత అంటారు. బాగా సాసి కొడతాడు అనమాట, ఒక్కటే దెబ్బ. పల్లెటూరులో వాడతారులే ఆ మాట. ఏంది మెడ మీద బాధ్య ఇక అంతే సప్పగా కూర్చుంటాం అనమాట. దిమ్ము అయిద్ది అనమాట మైండ్ అంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేయాలనుకున్న పనిని ఆయన చేయని, నువ్వు మధ్యలో అడ్డురామాక, ప్రార్థన చేసి అడ్డుపడమాక. ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఇక్కడ జరిగింది. వెంటనే రాజుకు తెలియలేదు, రాజ్యంలో ఉన్న వాళ్ళకి తెలియలేదు, కానీ 2 కుష్ఠరోగులకు తెలిసింది. ఎవరికి? కుష్ఠరోగులు.
కుష్ఠరోగులు అన్న వాళ్ళకి తెలిసింది. తెలియగానే వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు కొంతమంది ముట్టడి వేస్తున్నారు కాబట్టి చస్తే ఆడకు పోయి చద్దాం వాళ్ళ చేతిలో, లేదంటే ఉంటే ఇక్కడ కరువుతో చేస్తాం, ఏదైనా చావు కన్ఫామ్ కాబట్టి ఏదైతే అదైంది అబ్బాయి, నేను వెళ్తాను అంటే నువ్వు వెళితే ఏంది అబ్బాయి, నేను కూడా వచ్చానని చెప్పని ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఆ కుష్ఠరోగులు ఆ దండుపేట మొదటి వెలుపటి భాగమునకు వచ్చి ఈ యొక్క గుడారమును వచ్చి భోజన పదార్థములు ఏమైతున్నాయో అవి చూసుకొని శుభ్రంగా తిన్నారు. తినంత అయిపోయిన తర్వాత వాళ్ళలో మనస్సాక్షి పనిచేసింది. అరే మనం మేలు పొందుకున్నాం కదా, పలానా చోట ఇలా ఆశీర్వదింపబడ్డాం కదా, ఈ సంగతి మన వాళ్ళందరికీ కూడా తెలియపరచాలని చెప్పని అంటుంటే ఒకడంటాడు తెలిస్తే ఇంకేముంది, వాళ్ళు తెలిస్తే వాళ్ళు చంపుతారు, వీళ్ళు తెలిస్తే వీళ్ళు చంపుతారు. అసలు ఎందుకంటే కుష్ఠరోగులం కదా, పాళ్యంలో పోకూడదు, ఇజ్రాయేల్కి తెలిస్తే వీళ్ళు చంపుతారు, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చంపుతారు. ఏదైతే అదేందిరా, మనం పొందిన మేలు ఎవరి ద్వారా పొందామో, ఎవరి ద్వారా ఇట్లా మనం బలపడుతున్నాం ఆ సంగతులు మన వాళ్ళందరికీ తెలియపరచాలా అని చెప్పని వెళ్ళిపోయారు. మొత్తానికి తెలియపరిస్తే ఆ షోమ్రోన్ పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా మొత్తం వచ్చేసారు. మొత్తం వచ్చేసి ఈ లోపల రాజుగారికి తెలిసింది, రాజు పక్కనున్న అధికారికి తెలిసింది, అందరూ వచ్చారు. ఎవరికి వారికి వంతుల వారిగా పంచి పెడుతుంటే మనకు ఉండే మంచి గుణం ఏంటంటే శుభ్రంగా క్యూలో నిలబడి తినటం మనకు చేత కాదు. ఏ కాడికి ఎగబడి చేతిలో ఉన్నది కింద పడి అందరు దొక్కుతుంటే చూసి బాధపడి ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రయత్నం చేసి ఆకు అవి అన్నం పొందుకొని తిరిగి మళ్ళీ వచ్చి అమ్మ ఎంత కష్టపడి తెచ్చారు నీకేం అర్థం కావట్లేదు అనుకుంటాం. శుభ్రంగా క్యూలో నిలబడి తినమంటే క్యూలో నిలబడి చివరి వరకు వస్తాయిగా, మనం ఆ పని చేయం. ఇక్కడ అదే కనపడుతుంది. వాళ్ళు ఏం చేశారంటే చోపులాట తొక్కిసలాట మొదలయ్యి రాజు లేడు, రాజు పక్కన అధికారి లేడు, మొత్తాన్ని ఏకదాటిగా మొత్తాన్ని కరువు పెట్టి తొక్కి పండుగుతా ఉన్నారు. చివరికి ఎలీషా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట తూచా తప్పకుండా రాజు ఏ అధికారి మీద అయితే నిలబడ్డాడో 19వ వచనాన్ని గమనిస్తే 18, 19 వచనాలు గమనిస్తే, మరియు రూపాయి ఒక ఇంటికి 2 మానికల యవలను, రూపాయి ఒక ఇంటికి 1 మానిక సన్నపు పిండియు, రేపు ఈ వేళకు షోమ్రోనులు అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన అది జరుగున అని ఆ దైవజనుతో చెప్పగా అతడు నీవు కనులార చూచెదవు గాని దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయన గనక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి. దేవుడు తన దాసుని ఉపయోగపెట్టుకొని నీతో మాట్లాడినా, దేవుడే డైరెక్ట్గా నీతో మాట్లాడినా ఆ మాట ఖచ్చితంగా ఏ విషయమైనా హెచ్చరికైనా ఏదైనా నువ్వు తీసుకునే మనసు కలిగి ఉండు. లేకపోతే ఇదే ప్రమాదం. ఏముంది ఇక్కడ, అధిపతి అనేవాడు ఏమన్నాడు, ఇది జరుగుద్దా అన్నాడు. అక్షరాలు జరిగిందా లేదా నువ్వు చూస్తావు కానీ తినవు అన్నాడు. అట్లానే ఆ తొక్కిసలాట్లు వాళ్ళు ఏం చేశారంటే అటుపడి ఇటుపడి కింద పడ్డామని మెడ మీద అంతా తొక్కి చంపేశారు. చివరికి తొక్కిసలాట్లో చచ్చాడు అనమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు, దేని మీద ఆనుకుంటున్నావు? నీ జ్ఞానం మీద ఆనుకుంటున్నావా? నీ తెలివితేటల మీద ఆనుకుంటున్నావా? నువ్వు ఏదైనా చేయగలను అనుకున్నటువంటి నీ టాలెంట్ మీద ఆనుకుంటున్నావా? లేకపోతే అంటే నాకు ఏమీ తెలియదు ప్రభు, ఇదిగో నీ మీదే ఆనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు గనక ఆయన గుండెల మీద ఆనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన గుండెల మీద ఆనుకున్నాడు. గతంలో చెప్పుకున్నట్టుగా మత్తయి సువార్తలో ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం అక్కడ చెప్పబడిన మాటలో ఆయన రొట్టె ముక్క విరిచి ఎవనికి ఇచ్చేదను అనే దానికంటే ముందు ఆయన ఒక మాట అంటాడు, మీలో ఒకడు, అందరూ పరిశుద్ధులే కానీ ఒకడు మాత్రం నన్ను అధికారులకు అప్పచెప్పబోతున్నాడంటే ఆ పక్కన పేతురు అంటాడు,
వాళ్ళు ఎవరు కనుక్కో. యోహాను అక్కడ రాసి ఉంటుంది, ఆయన గుండె మీద ఈ ఛాతి భాగం మీద ఆనుకొని, ఆయన గుండెల మీద ఆనుకొని ఆయన చెప్పే సంగతులు వింటున్నటువంటి యోహాను అని ఆడ రాసి ఉంటుంది అన్నమాట. ఉందా లేదా అక్కడ? ఏంది, ఆయన గుండెల మీద ఆనుకునే పరిస్థితిలోకి మనం రావాలి. ఆయన మీద ఆనుకోవాలి. ఆయన గుండె చప్పుడు, ఆయన మాట ఎప్పుడు ఏ రకంగా వినపడుతుందో అది తీసుకొని దేవుని కృప పొందుకొని ఆయనలో వర్ధిల్లటం కావాలి మనకి. ఈ లోకంలో ఏదైనా అశాశ్వతమే. భార్యాభర్తల బంధమైన, తల్లిదండ్రుల బంధమైన, కొడుకు కూతురు, కూతురు కొడుకు, అల్లుడు కోడలని భార్య, ఇట్లా ఏ బంధాలైనా సరే అశాశ్వతం. స్థిరాస్తులైన అశాశ్వతమైనవి. నువ్వు ఎంత సంపాదించినా ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే. ప్రసంగి భక్తుడు చెప్పినట్టుగా ఒకడు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ఎంతో సమకూరుస్తాడో తన తర్వాత తన బిడ్డ అది నిలుపుకుంటాడో పోగొట్టుకుంటాడో వ్యర్థంగా ఖర్చు పెడతాడో ఈ కష్టపడి ప్రభు చిత్తంలో కాలం చెల్లిపోయిన వాడికి తెలియదు అన్నాడు. అక్షరాలు అనేకుల జీవితాలు అది కనబడుతూనే ఉంది. నువ్వు ఉన్నావు, నీ తదనంతరం ఎవరు అనుభవిస్తారో అది ఉంచుతాడో పోతాడో ఏమైతో తెలియదు. అదొక దిగులు. మళ్ళీ కష్టపడి సమకూరుస్తున్నాను, వీడు సరిగా ఉంచుతాడో లేదో, అసలు వీడి మైండే సరిగా లేదని చెప్పని ఇది ఒక దిగులు. ఆ బిడ్డలు సరైన రీతిగా పెంచుతాడో లేదో అనేది ఒక దిగులు. కుటుంబాన్ని సరిగ్గా పరువుగా నిలబెడతాడో లేదో అదొక దిగులు. ఈ దిగులుతోనే సగం జీవితం సంకనాగిపోతూ ఉంది. ఇక నువ్వు దేవుడిని సంతోషపెట్టేది ఎప్పుడు, దేవుని గుండెల మీద ఆనుకొని ఆయన హృదయ స్పందన వినేది ఎప్పుడు, దేవుడు చెప్పినట్టు నీ బ్రతుకు కట్టుకోవటమే కాకుండా అనేక కుటుంబాలను అనేక బ్రతుకులను కట్టేది ఎప్పుడు ఆలోచించు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా, తేటగా, స్పష్టంగా, నీతో, నాతో, మనందరితో. ఆలోచన చేయి. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. అయ్యా ఆళ్ళ మీద ఏదో ఉందని వాటి మీద ఆనుకోవటం కాదు. ఆ భక్తుడైన యోహాను గారు ఎలా అయితే నీ గుండెల మీద ఆనుకున్నాడో అలాగ మేము ఆనుకోవాలి ప్రభు. నీ గుండె చప్పుడు మేము వినాలయ్యా, నీ హృదయ స్పందన మేము గ్రహించాలయ్యా, నీ మాటను మేము పట్టుకోవాలయ్యా, నువ్వు అనుకున్నట్టుగా నడవాలయ్యా, మా బ్రతుకులు సార్థకం కావాలయ్యా, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము, మా కుటుంబాలు, మా వంశములు ఉండాలి ప్రభు. అలాగన నీ కృప మాకు దయచేవా ప్రభు అని చెప్పని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవాది దేవుడు తన మహా ఉచిత కృప చొప్పున త్రియేక దేవుడైన యేసు నామంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి నేసయ్య, ఎన్నో లోతైన విషయాలు, ఎన్నో సంగతులు మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. మీరు మాట్లాడిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు అయ్యా. నీ మాటలను బట్టి మా బ్రతుకులను కట్టుకోవడానికి కృపణ దయచేయి, సరి చేసుకోవడానికి కృపణ దయచేయి. ఇప్పటి వరకు ఏమైనా బుద్ధిహీనంగా బ్రతికుంటే అయ్యా ఇదిగో దిద్దుబాటు చేసుకున్నాం. రానున్న 2025 సంవత్సరంలో మా ముందు ఇంకా 36 రోజులే ఉందయ్యా. అయ్యా రానున్న 2025 సంవత్సరంలో ఇదిగో నూతన తైలము, నూతన అభిషేకము, నూతన స్వభావం, అయ్యా నూతనంగా ఇదిగో తండ్రి నీలో అడుగులు వేసి నూతన కృపలు, తలాంతులు, ప్రత్యక్షతలు అభిషేకం పొంది నూతన ఆత్మ బలము కూడా పొంది అంతరంగ పురుషుడు కూడా నూతన అయ్యా పోలికగా మార్చబడి నువ్వు కోరుకున్న రీతిగా సిద్ధపరచబడి అయ్యా ప్రతి అడుగులోను, ప్రతి మాటలోను, ప్రతి అయ్యా నిర్ణయంలో కూడా నూతనమైన ఆశీర్వాదం మేము చూస్తున్నట్లుగా కృప కలుగుటకు మాకు నీ కృప అనుగ్రహించమని దేవా నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నట్టు ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని కుమార్తె, ఇప్పటి వరకు ఎన్ని కోణాల్లో దేవుని గాయపరిచావో ఆయన పాదాలు పట్టుకో, ఆయన క్షమించమని అడుగు. ఇకనైనా సరిచేయబడితే ధన్యురాలవు, ధన్యుడవు. లేదు ఈ మాటలు విన్నదాన్ని బట్టి నీ హృదయాన్ని ఇంకా కఠినపరుచుకున్నావా, ఇంకా భయంకరమైన వేదన, శ్రమ అనుభవించవలసి వస్తుంది. అది ఎవరు కూడా వర్ణించటానికి వర్ణనాతీతమైనటువంటి ఆ శ్రమ. అది షోమ్రోన్లో రాజు దగ్గరకు వచ్చారు 2 ఆడవాళ్ళు. నిన్నటి దినాన నా బిడ్డను చంపుకొని తిన్నాం, మరి ఈరోజు దాని బిడ్డను ఇవ్వమంటే ఇవ్వట్లేదయ్యా రాజా, తీర్పు తీర్చని చెప్పని అని అడిగితే రాజు గుడ్డలు దించుకున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉంది? భయంకరమైన శ్రమల వేదనలా. న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట, దేవుడే నీకు శత్రువయ్యాడా? గ్రహించు. ఇకనైనా కళ్ళు తెరువు, ఇకనైనా దేవుని పాదాలు పట్టుకో. రేపనే దినం నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు.
ఈరోజు ఈ క్షణము ఈ సమయమే నీది. నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. తెల్లారితే ఉంటావో పోతావో తెలియదు. రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి రా. రక్షణ పొందున్నట్లయితే ప్రభుతో సమాధానపడి సిద్ధ మనసు కలిగి, బుద్ధిగల కన్యకల్లో 5 ముందు చూపు కలిగిన వారి వల్ల సిద్ధపాటు, ఎప్పటికప్పుడు దిద్దుబాటు కలిగి, ప్రభు రాకడ ఈ క్షణంలో వచ్చిన, లేదు నా పోకడ ఈ క్షణంలో జరిగిన, నా ప్రభు ఎదుట, ఆనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యంగా తలెత్తుకొని నేను నిలబడగలను. ధైర్యంగా తలెత్తుకొని నేను నిలబడగలను. ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక యవనస్తురాలుగా, ఒక యవనస్తుడిగా, ఒక గృహిణిగా, ఒక గృహ నిర్వాహకుడిగా, నువ్వు ఒకవేళ ఒక సేవకుడిగా, సేవకురాలుగా, సంఘ పెద్దగా, పరిచారకులకు, విశ్వాసులుగా నీలో ఆ స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆ రోజు నా యేసయ్య నన్ను మనం చూసి సిగ్గుపడనక్కర్లేనటువంటి స్థితి ఆయనకు మనం కలుగు చేయాలి. అలాగున మనం ఉండాలి. అలాగున మమ్మల్ని సిద్ధపరచు ప్రభు అంటూ ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. చాలా విలువైన సందేశం నా ప్రభు ఈరోజు నీతో, నాతో, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, నా ప్రభు, నా దేవ, నాకు సహాయం చేయ ప్రభు. విడవబడే గుంపులో నేను ఉండకూడదయ్యా. ఇదిగో తండ్రి, ఆ రోజు మేకలు ఒక గుంపుగాను, గొర్రెలు ఒక గుంపుగాను చేస్తానన్నావు ప్రభు. ఇదిగో తండ్రి దేవ, పొలంలో గోధుమల మధ్య గురుగులు ఉన్నాయి కదా అంటే, ఇదిగో కోతకాలం దాకా ఉండను. ముందు దేవదూతలు వచ్చి గురుగులను ప్రత్యేకపరిచి దేవా అగ్నిలో పడేస్తారని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. అయ్యా, గురుగుల లిస్టులో మేము ఉండకూడదయ్యా. అయ్యో, గురుగుల లిస్టులో ఉంటే ముందు నిత్య నరకమే జరుగుతుంది ప్రభు. అలా ఉండకూడదయ్యా. శ్రేష్టమైన గోధుమల వల్లే జల్లించి ప్రత్యేకపరచబడిన గోధుమల వల్లే మేము ఉండాలి ప్రభు. అయ్యా, గొర్రెల గుంపులో మేము ఉండాలి ప్రభు. పిలువబడిన వారు అనేకులు, ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు కొందరే అన్నాం. ఆ ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారిలో మేము ఉండాలి ప్రభు. అయ్యా, అది మేము కోల్పోకూడదయ్యా. కనికరించు, సహాయం చేయి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఎంతమంది అయితే నీ బిడ్డలు నీ మాటలు విని పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తూ నీ పాదాలు పట్టుకొని దిద్దుబాటు చేసుకున్నారో ఆ బిడ్డలను దీవించండి. నీ కృప చేత, నీ మహా ఉచిత కనికరము చేత అంగీకరించండి. అయ్యా, ఎంతమంది అయితే చెప్పబడ్డ ఈ మాటలను బట్టి వారి హృదయాలు కఠినపరుచుకొని ఇంకా తిరుగుబాటుతనంగా వాళ్ళ హృదయాలు రేపుకుంటూ సిద్ధపడుతున్నారో వారిని కూడా క్షమించండి, సరిచేసి పట్టుకురండి. అయ్యా, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. అయ్యా, ఇప్పుడు ఇదిగొచ్చండి మా నిమిత్తం అనేక కోణాల్లో ముఖాముఖిగా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇక పలు విధములుగా మా కోసం ప్రార్థించమని దేవా నీ సన్నిధిలో మోకరించి మా కోసం ప్రార్థించండి అయ్యా. దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించు ప్రభు అని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి అవసరత ఆధ్యాత్మికంగాను, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ విషయంలో అవసరత ఉందో నీ కృప చేత అవసరత యేసునామములో తీర్చబడునుగాక. దేవా, నా కోసం, మా కోసం, ఈ పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి, సోషల్ మీడియా ద్వారా విని బలపడి దాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, బలపరచండి, అభిషేకించి వారిని కూడా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాల కొలత లేకుండా దీవించి ఆశీర్వదించి నీ సేవలు గొప్పగా అభిషేకించి వాడుకోండి. నీ కార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభు నీ భాషలను పెట్టి యేసునామమున పునరుద్ధాన శక్తి ద్వారా వాటిని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మాత్రండి. కృతజ్ఞతాస్తుతులే. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసునామమున పునరుద్ధాన శక్తితో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. యేసునామమున త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నీ కార్యములు జరిగించు, నీ చిత్తం నెరవేర్చు. నువ్వు మాత్రమే మహిమ పొందమని, సమస్త విషయాల్లో కృపానుగ్రహించి సహాయం చేయమని, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ, నీ నామాన్ని గణపరుచుకుంటూ, నీ బిడ్డలు నీ చేతులు అప్పగించు. 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సముద్రుడిని రుడిగా నమ్ముతూ లేఖనం ప్రకారం నీ కృపాహస్తాలకు నన్ను, మమ్మల్ని, సమస్తాన్ని, సంఘ బిడ్డలను కూడా ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగించు. మా ప్రియుడును మా రక్షకుడైన
యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలు దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నేను గణపరుచుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీభించిన, ఇక ముందు ఏకీభించబోతున్న, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘ బిడ్డలకు, సమస్తానికి నిత్యత్వము చేరు పర్యాంతం సదాకాలం ప్రభువే తోడై ఉండి ఆయన గుండెల మీద ఆనుకోనేలాగా చేసి, ఆయన హృదయ స్పందనను మనం గ్రహించేలాగా చేసి, ఆయన మాటను పట్టుకొని ఆ మాట ప్రకారం మనల్ని జీవింపజేసేలాగా చేసి, తద్వారా ప్రతి ఒక్కరికి దీవెనకరంగాను, ప్రతి కుటుంబానికి, ప్రతి వంశానికి, మన కుటుంబాలను, వంశాలను దీవెనకరంగా చేసి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమెన్. అలాగూ చేసిన ఆయనకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు యుగములకు పూర్వమును యుగముల అంతం వరకును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. ఆయనకే చెందునుగాక. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమునకే జయ, ప్రవేశు రక్తమునకే జయ, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. అపోవాది వాటి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకం, మంత్ర ప్రయోగం, వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమెన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.